న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం వీలునామా సమస్యలు న్యాయ సహాయం. అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 20వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ కె సాయి కిరణ్ గారు, అలాగే న్యాయవాది ఎస్ తులసిరామ్ గారు. వారిచే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, భారతీయ వారసత్వ చట్టం ప్రకారం వీలునామాకున్న ప్రాముఖ్యత ఏంటి? చూడండి, ఇక్కడ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 సెక్షన్ 2H దాంట్లో అసలు వీలునామా గురించి డిఫైన్ చేశారు. అసలు వీలునామా అంటే ఏంటిదంటే దీని ఒక టెస్టమెంటరీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ అన్నారు. ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది. అంటే ఏంటంటే ప్రాపర్టీ ఎలా డివాల్వ్ అంటే ఒక పర్సన్ చనిపోయిన తర్వాత ప్రాపర్టీ ఎవరికి వస్తుంది అన్న ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 2 డిఫరెంట్ టైప్స్లో అవుతుంది. ఒక టెస్టమెంటరీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ అంటారు. అదేంటంటే ఒక పర్సన్ చనిపోయిన టెస్టమెంటరీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ వీలునామా అంటారు. ఇంకోటి నాన్ టెస్టమెంటరీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ అంటారు. అంటే ఇది ఏంటిదంటే అంటే ప్రాపర్టీ ఇద్దరు 2 విధాలుగా అవుతుంది అన్నాం కదా. సో ఆ టెస్టమెంటరీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ వీలునామా అని. అంటే ఒక పర్సన్ అతను బతుకున్నప్పుడు అతను ఒక ప్రాపర్టీస్ అంటే స్వార్జితంగా కానీ లేకపోతే అతను ఒక సక్సెషన్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కానీ ఏదైతే అతనికి ప్రాపర్టీ వస్తుందో ఆ ప్రాపర్టీ అంతా నేను చనిపోయిన తదనంతరం అది ఎవరికి రావాలి అని చెప్పేసి ఎవరి పేరైతే రాస్తుందో ఆ వీలునామాలో ఆ వీలునామా ప్రకారం ఆ ప్రాపర్టీ అనేది డివాల్వ్ అవుతుంది అని చెప్పేసి అంటారు. దాన్ని ఏమంటే టెస్టమెంటరీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ అంటారు. ఆ వీలునామా ఎవరైతే రాస్తారో ఆ పర్సన్ ఏమంటారు అంటే టెస్టేటర్ అని చెప్పేసి అంటారు. సో ఆ వీలునామా అనే దాంట్లో ఏంటిదంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఖాళీ కాగితం పైన రాసినా సరే అది వ్యాలిడ్ అవుతుంది. కానీ మెయిన్ లా ఏం చెప్తుందంటే ఇద్దరు అటెస్టెడ్ విట్నెసెస్ అనే వాళ్ళు ఉండాలి. అంటే ఎవరైతే రాస్తున్నారో వీలునామా ఆ రాసేటప్పుడు ఇతనే ఆ వీలునామా రాస్తున్నాడు అని చెప్పేసి ఆ అటెస్టింగ్ విట్నెస్ ఇద్దరు ఉండాలి అని చెప్పి అంటారు. ఎవరైతే ఆ వీలునామా రాసే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఏముండాలంటే సౌండ్ మైండ్ అయి ఉండాలి, ఇంటాక్సికేటెడ్ అయి ఉండొద్దు, అండ్ ఆల్సో మేజర్ అయి ఉండాలి అని చెప్పేసి అంటారు. అప్పుడే ఆ వీలునామా అనేది వ్యాలిడ్ అవుతుంది అంటారు. ఇంకోటి నాన్ టెస్టమెంటరీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ అన్నారు. అంటే ఏంటంటే ఈ వీలునామా రాయకుండా చనిపోతే ఆ ప్రాపర్టీ ఎవరికి వస్తుందంటే ఇప్పుడు మనకు ఉన్నది కదా హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంది. వాళ్ళు హిందూస్ అయితే హిందూ సక్సెషన్ ప్రకారం వాళ్ళు ఒక లీగల్ ఎయిర్స్కి అనేది వస్తుంది. అదే వాళ్ళు ముస్లిమ్స్ అయితే ముస్లిం ఇన్హెరిటెన్స్ ప్రకారం వస్తుంది. క్రిస్టియన్స్ అయితే వాళ్ళు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం దాని కింద అయితే ఉన్నారో ఇన్హెరిటెన్స్ ఆ ఇన్హెరిటెన్స్ ప్రకారం వస్తుంది. అదే వీలునామా రాస్తే మాత్రం వీలునామాలో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకే ప్రాపర్టీ అంతా రావడం అనేది జరుగుతుంది. ఓకే, కాల్ తీసుకుందాం అండి. రామచంద్రారెడ్డి గారు అనంతపురం నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మేడం. ఓకే. మా తాత చనిపోయినారు. మా ఫాదర్ ఉన్నాడు. మా ఫాదర్ కూడా దాదాపు 94 years. ఓకే. ఆయన బాగా ఆరోగ్యంగానే ఉన్నాడు. నాతో పాటు ఇద్దరు అక్కగారు ఒక ఉంది మేడం. మొత్తం నలుగురా అండి? మొత్తం నలుగురు. నాతో పాటు సిస్టర్స్. మీ బ్రదర్? ఓకే. మా నాన్న నేను ఒక పాత డేట్ లో ఒక పార్టీషన్ డీడ్ రాసుకున్నా మేడం. ఓకే. వైట్ పేపర్ పైన. దాన్ని బేస్ చేసుకొని నా కొడుకు అప్పుడు రాసిచ్చాను మేడం నేను. ఓకే. రాసిస్తే మా సిస్టర్ వాళ్ళు వాళ్ళ ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంది కదా దాని ప్రకారం కోర్టులో ఇచ్చినారు. మాకు షేర్ ఉంది అని చెప్పి దాంట్లో కోర్టు వాళ్ళకు ఇంజెక్షన్ ఇచ్చింది మేడం. అది మేము రాసుకుంటే బాగా పరిష్కారం చెల్లుతుందే చెల్లదని అడుగుతాను. ఓకే, లాయర్ గారు. మీ ప్రశ్న నాకు అర్థమైందండి. ఇప్పుడు మీ తాత ఆస్తి తర్వాత మీ నాన్నున్నారు, తర్వాత మీరున్నారు, మీతో పాటు 2 సిస్టర్లు ఉన్నారు, ముగ్గురు సిస్టర్లు ఉన్నారు. మీ నాన్న మీరు ఒక పార్టీషన్ డీడ్ రాసుకున్నారు. అవును. అది రాసేటప్పుడు అది మీ నాన్నది కాదు కాబట్టి అది మీ తాతది కాబట్టి మీ మీకే ఇచ్చే అవకాశం పూర్తిగా లేదు. ఎందుకంటే మీ సిస్టర్ల ముగ్గురికి కూడా అది చెందుతుంది కాబట్టి. కాబట్టి మీరు మీ కొడుక్కి రిలింక్విష్మెంట్ విడుదల డీడ్ రాసినా సరే మీ ముగ్గురు సిస్టర్లు కోర్టుకు వెళ్ళొచ్చు, వాళ్ళు షేర్ వాళ్ళు పొందొచ్చు. ఇక్కడ మీరు చెప్పాల్సింది మీ నాన్న ఎంత ఇచ్చారు మీకు ఆస్తి అనేది చూడాలి. మొత్తం ఇచ్చారా కొద్దిగా ఇచ్చారా చూడాలి. ఎంత ఇచ్చారు? నాకు 3 భాగాలు ఇచ్చారు సార్. ఇప్పుడు మీ నాన్న మీ తాత ద్వారా వచ్చింది నలుగురికి చెందుతుందండి. మీ నలుగురికి చెందుతుంది. నలుగురికి చెందుతుంది కాబట్టి మీకు ఎంత ఇచ్చారనేది చూసుకోండి. మీది గాన నలుగురిలో ఒక భాగమే అనుకోండి,
ఆ ఇంజంక్షన్ డీడ్ని మీరు వెకేట్ చేయించుకోవచ్చు. ఆ, లేదు అది వాళ్ళకి చెందింది అనుకుంటే మాత్రము ఇప్పుడు మన రామారావు గారు 1985లో ఈ చట్టం చేసినారు. ఎందుకు? బై బర్త్ ఉమెన్కి వారసత్వ హక్కు కల్పించారు ఆయన. అవును. 2010 నుంచి మొత్తం భారతదేశం రామారావు గారి ఆలోచనని సంక్రమించి చేసుకునింది. ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం ఉంది. ఇండియన్ సెక్షన్స్ యాక్ట్లో 6C ప్రకారము ఉంది. కాబట్టి అది వాళ్ళకు కూడా చెందుతుంది. మీరు దీన్ని అమికబుల్గా మాట్లాడుకొని చేసుకుంటే మంచిది. కోర్టు చేసిన పని కరెక్టే. నేను మా ఫాదర్ రాసుకుంటే పార్టీషన్ చెల్లుబాటు కదా సార్? చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఎంత సంక్రమించి ఎంత ఇచ్చారు అనే దాని మీద ఆధారపడింది. ఇప్పుడు దాంట్లో వాళ్ళ షేర్ ఉంది అనుకోండి, మీ ముగ్గురు అక్కల షేరు, అప్పుడు అది చెల్లుబాటు కాదు. మాకు 8 ఎకరాలు సార్ టోటల్. ఓకే. 8 ఎకరాల్లో మా ఫాదర్ కు 1 ఎకరా 80 సెంట్లు ఇచ్చినాము. ఎంత? 1 ఎకరా 80 సెంట్లు. ఓకే. మిగతాదంతా నా షేర్ కిందనే. మరి వాళ్ళకి రావాలి కదండి, నలుగురికి ముగ్గురికి. అవును. రావాలి. కాబట్టి మీరు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం అనేది ఒక మంచి పని అండి. తర్వాత మీరు మాట్లాడుకొని కాంప్రమైజ్ కోండి కోర్టులో. వాళ్ళకైతే హక్కు ఉందండి. సార్ హక్కు ఉంది. వింటున్నారా? వాళ్ళకి హక్కు ఉంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. ఖమ్మం నుంచి నారాయణ గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మా నాన్నగారు రీసెంట్ గా 6 నెలల క్రితం చనిపోయారండి. ఓకే. అయితే మా తల్లిదండ్రులకి మేము 3 సంతానం మేడం. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి. అయితే మా నాన్నగారు చనిపోయే ముందు మా అమ్మగారికి వీలునామా రాసి చనిపోయారండి. ఇల్లు ఉంటే ఇల్లు అని స్థలం ఉంది మేడం, అది మా అమ్మగారికి వీలునామా రాసి రాశారు మేడం. చనిపోయే ముందు అప్పుడు బాగలేకపోతే హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడు అంటే నేనే చూసుకున్నానండి. మా అన్నయ్య కూడా ఇంట్లో ఉంటుంది కానీ చూసుకోవడానికి రాలేదు. అది జరిగింది అట్లా. వీలునామా రాసి చనిపోయారండి. అయితే అది ఆస్తి మా తాతగారు మా నాన్నగారు సంపాదించిన ఆస్తి. అయితే మేడం ఇప్పుడు కొన్నదేమో తాతగారి పేరు మీద కొన్నారండి, కాగితాలు కానీ ఏదైనా. అంటే తాతగారు 20 సంవత్సరాల క్రితం చనిపోయారండి. ఇప్పుడు తర్వాత మా నాన్నగారు మా తాతగారు ఒక పారికత్తి రాసుకున్నారు. ఓకే. అంటే ఇంట్లో తెరిసగా భాగం అని ఇద్దరు రాసుకున్నారు మేడం. మళ్ళీ మా తాతగారు చనిపోయిన తర్వాత అది మా నాన్నగారికి వచ్చేటట్లు అట్లా రాసుకున్నారు, ఇద్దరు పారికత్తి రాసుకున్నారు. ఆ విధంగానే మా తాతగారు చనిపోయిన తర్వాత ఇల్లు స్థలం నాన్నగారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి. ఓకే. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయే ముందు ఇప్పుడు మా అమ్మగారికి రాశారండి వీలునామా. ఇప్పుడు మా అమ్మగారికే చెందుతుందండి, మా అమ్మగారికే చెందుతుందా లేకపోతే ముగ్గురు సంతానానికి మా ముగ్గురికి చెందుతుందా? ఓకే జడ్జి గారు చూడండి, మీ దాంట్లో ఏంటిదంటే ఇప్పుడు ఏదైతే వీలునామా రాశారో ఆ వీలునామా ఏదైతే ఉందో అది వ్యాలిడ్. ఫస్ట్ ఏంటి అంటే, కానీ ఆ వీలునామా రాసిన దాంట్లో ఆ ఆస్తి మొత్తం మీ తండ్రి అయినా అంటే మీ ఫాదర్ది ఆ ప్రాపర్టీ మొత్తం అవుతే మీరు అందరు ఉన్నా సరే వీలునామాలో మీ మదర్ పేరు రాశారు కాబట్టి మీ మదర్కే ఆస్తి అంతా చెల్లుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు పార్టీషన్ ఫస్ట్ మీ తాతగారు మీ నాన్నగారు మధ్యలో ఇద్దరి మధ్యలో అయింది అన్నారు, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మొత్తం ఆస్తి మీ ఫాదర్కి వచ్చేసింది, మీ నాన్నగారికి వచ్చేసింది కాబట్టి. సార్ అయితే సార్ ఇప్పుడు మామూలుగా వైట్ పేపర్ మీద పార్టీషన్ గా రాసుకున్నారు, అది అట్లా. అదే చెప్తున్నాను, అంటే ఆ ప్రాపర్టీ మొత్తం ఎక్కడిది అంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీ ఫాదర్ సంపాదించిన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీయా, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీయా అని? ఇద్దరు తాతగారు నాన్నగారు సంపాదించింది సార్, అది ఇద్దరు సంపాదించిన ఆస్తి. అంటే దానిపైన ఎవరి పేరు పైన ఉంది అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితేమో మీ ఫాదర్ మొత్తం ప్రాపర్టీని వీలునామా చేయడానికి లేదు, ఎందుకంటే దాంట్లో మీ అందరికీ కూడా షేర్ అనేది ఉంది. అదే మీ ఫాదర్ సంపాదించిన ఆస్తి అయిందనుకోండి, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అనుకోండి, ఏదైతే వీలునామా మీ మదర్ పేరు పైన చేశారో ఆ వీలునామా ప్రకారమే ప్రాపర్టీ అనేది మీ మదర్కి వస్తుంది, కానీ మీకు ఎవ్వరికి రాదు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీయా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీయా అన్నది చూసుకోండి. ఇప్పుడు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అవుతే మీ ఫాదర్ ఏదైతే మీ నాన్నగారు ఏదైతే చేశారో అతనికి కూడా ఒక షేర్ అనేది ఉంటుంది, ఆ షేర్ వరకు మాత్రమే మీ మదర్కి ప్రాపర్టీ అనేది వెళ్ళడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు ఇద్దరు కలిసి సంపాదించారు సార్, దాని తర్వాత నా తనంతరం మా నాన్నగారికి వచ్చేటట్టు ఇద్దరు రాసుకున్నారు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు అన్నట్టే దాంట్లో రాసుకున్నది ఏంటిది, మీ తాతగారు చనిపోయిన తర్వాత ప్రాపర్టీ అంతా మీ ఫాదర్కి వెళ్ళిపోతుంది అని చెప్పి రాశారు. మీ ఫాదర్కి వెళ్ళిపోతుంది అని చెప్పి మొత్తం రాసిన తర్వాత మీ ఫాదర్కి ఏదైతే వచ్చిందో అది అబ్జల్యూట్ రైట్స్, అంటే మీ ఫాదర్కి పర్మనెంట్ ఏం తీసుకుపోయే ప్రాపర్టీ కింద మొత్తం ప్రాపర్టీ మీ ఫాదర్కి వచ్చేసినట్టు. ఎప్పుడైతే మీ ఫాదర్కి మొత్తం ప్రాపర్టీ వచ్చేసినప్పుడు
అతను కావాలనుకుంటే మీ మదర్ నేమ్ పైన ఏదైతే వీలునామా రాశారో అది అబ్జల్యూట్లీ వ్యాలిడ్ అవుతుంది. ఓకే మీరు అందరూ ఉన్నా సరే ఆ వీలునామా ప్రకారమే ప్రాపర్టీ అంతా మీ మదర్కే చెందుతుంది. ఓకే మరో కాల్ తీసుకుందాం అండి. జనక మహారాజ్ గారు అనంతపురం నుంచి. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నా క్వశ్చన్ వచ్చేసి నేను జడ్జి సార్కి అడగాలనుకుంటున్నాను మేడం. అడగండి. మేడం మేడం మా ఫాదర్ వాళ్ళకి మా ఫాదర్ వాళ్ళకి మా తాత దగ్గర నుంచి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వచ్చింది మేడం. ఓకే. వాళ్ళకి వచ్చినది వేరే వాళ్ళు ఫేక్ పాస్బుక్స్ పెట్టుకొని కొంచెం సతా ఇచ్చినారు అప్పట్లో. ఓకే. సతా ఇచ్చింటే మా వాళ్ళు అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, అవతల కొంచెం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారనమాట. సో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి లోక్ అదాలత్ లో రాజీ అయిపోయినారు. ఓకే. లోక్ అదాలత్ లో రాజీ అప్పుడు మేము గాని వాళ్ళు గాని ఎటువంటి పత్రాలు ఆస్తికి సంబంధించినవి పెట్టలేదు. ఈ క్వశ్చన్ ఒకటి మేడం. బట్ మేము ఏవైతే కేసులు వేసుకున్నామో ఆ కేసులు డిఫాల్ట్ గా డిస్మిస్ అవ్వాలి అని చెప్పి ఒక క్లాజ్ రాసుకున్నాం దాంట్లో. ఓకే. ఆ క్లాజ్ రాసుకున్నాం. ఇప్పుడు నాకు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నాను మేడం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మేము అతను వాళ్ళు ఏదైతే కేసులు పెట్టినారు చూడండి, అక్కడ ఎవిడెన్సెస్ మార్కెట్ చేయించుంటారు కదా, ఇంజక్షన్ తెచ్చుకుంటే టెంపరీ ఇంజక్షన్ తెచ్చుకుంటే ఆ ఎవిడెన్సెస్ ఇండైరెక్ట్ గా లోక్ అదాలత్ అవార్డు చేసుకున్నప్పుడు పెట్టినట్టేనా? ఓకే. అది ఫస్ట్ క్వశ్చన్ మేడం. మీరు ప్రాపర్టీకి సంబంధించే కదా అడుగుతున్నారు? ప్రాపర్టీనే మేడం. దాని తర్వాత ఈ లోక్ అదాలత్ అవార్డు లో మా తాతగారు వీలునామాలో మా ఫాదర్ వాళ్ళు ముగ్గురు, మా అవ్వ ఒకరు, మొత్తం నలుగురికి రాసినారు. ఏం రాసినారు అంటే క్లాస్ దాంట్లో మీరు మీ వారసులు దీన్ని యూజ్ చేసుకోండి అని. వీళ్ళు ఏం కన్సిడరేషన్ లేకుండా పుణ్యానికి పోయి వాళ్ళు ఏదో పాస్బుక్లు పెట్టుకొని వచ్చినారని చెప్పి ఫేక్ పాస్బుక్లు వాళ్ళకి వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద ప్రాపర్టీని వాళ్ళకి రాసిచ్చేసినారు. ఇది వ్యాలిడ్. ఎవరు రాసిచ్చారండి? మా ఫాదర్ వాళ్ళు. ఓకే. మా ఫాదర్ వాళ్ళు వీళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాల కోసము నిలబడాలనే వీళ్ళు గవర్నమెంట్ ముగ్గురు, మా ఫాదర్ వాళ్ళు ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మా అవ్వ పెన్షనర్. ఇది ఎక్కడ పోతాయనే భయంతో వాళ్ళు టక్కన పోయి హాఫ్ ఆఫ్ ద సెటిల్మెంట్ చేసేసుకున్నారు. నేను వచ్చేసి అది ఇంకోటి ఏమైందంటే ఎగ్జిక్యూషన్ చేసుకోలేదు. సో మళ్ళీ నేను రీపార్టీషన్ మా ఫాదర్ వాళ్ళ కొడుకులము ముగ్గురు మేము రీపార్టీషన్ ఓఎస్ చేసినాం మేడం కోర్టులో. ఇది వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మాకు బైండింగ్, మీరు కూడా బైండింగ్ మీ ఫాదర్ వాళ్ళు సంతకం పెట్టినారు అంటారు. మాదేంటంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్ వాళ్ళు చేసుకోలేదు మేడం. లోక్ అదాలత్ అవార్డుని ఎగ్జిక్యూట్ చేయలేదు. మళ్ళీ మాకు ఎట్లా బైండింగ్ అవుతుంది మేడం? ఓకే జడ్జి గారు చూడండి, ఫస్ట్ ఏదైతే మీరు లోక్ అదాలత్తో అవార్డు ఏదైతే వచ్చిందో అది వ్యాలిడ్. అంటే మీకు ఫస్ట్ ఏంటంటే మీ తాతగారు మొత్తం వీలునామా రాసి మీ అందరికి, మీ ఫాదర్కి, వాళ్ళందరికీ ఇచ్చారు, అది వ్యాలిడ్. సో మీ ఫాదర్కి వీళ్ళందరికీ ప్రాపర్టీ అనేది వచ్చేసింది. కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఫేక్ పాస్పోర్ట్స్ క్రియేట్ చేశారు, ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేశారని చెప్పి అన్నారు. పాస్బుక్లు క్రియేట్ చేసినా, ఫేక్ చేసినా, ఏది చేసినా ప్రాపర్టీ మాత్రం మీ ఒకరు అండ్ ఒక ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రాపర్టీ అనేది ఉంటుంది. కానీ కేసు వేసిన తర్వాత మీరు కాంప్రమైజ్ అయ్యారు. ఏమని కాంప్రమైజ్ అయ్యారు? నాలో ఉన్న నా ఏదైతే ప్రాపర్టీ ఉందో దాంట్లో 50% ఇస్తాను అని చెప్పేసి మీరు కాంప్రమైజ్ అయ్యి లోక్ అదాలత్లో అవార్డు వచ్చేసింది. అంటే ఏంది, మీరే ఒప్పుకుంటున్నట్టు కదా. ఇప్పుడు మీరు కేసు కంటెస్ట్ చేస్తుంటే ఆ రోజు మీ ఫాదర్ వీళ్ళందరూ మీ ఫాదర్ అండ్ బ్రదర్స్ వీళ్ళందరూ కలిసి కేసు కంటెస్ట్ చేస్తుంటే ఆ ప్రాపర్టీ మొత్తము మీ వాళ్ళకే చెందుతుండే. ఎందుకంటే వీలునామాలో ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళ పేరు ప్రకారమే ప్రాపర్టీ అనేది వాళ్ళకు వస్తుంది. కానీ మీరు కేసు అలా కంటెస్ట్ చేయకుండా మీరు ఏం చేశారు? కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయినప్పుడు ఏంది, కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చినా మీరు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి వచ్చే అవార్డు కానీ రెండుకి ఈక్వల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అంటే ఆ జడ్జిమెంట్ కానీ ఆ అవార్డు కానీ ఏదంటే ఈక్వల్ సిగ్నిఫికెన్స్, అండ్ రెండు అది వ్యాలిడే అన్నట్టు. కానీ అక్కడ మీరే 50% నేను ఇచ్చేస్తానని చెప్పి కాంప్రమైజ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చి రీపార్టిషన్ మళ్ళీ ఆ సూట్ని ఇంకో పార్టిషన్ చేయండి అని చెప్పి అడగడానికి ఉందా అంటే మీరు అడగొచ్చు. కానీ లీగల్గా మాత్రం ఏదైతే అవార్డు వచ్చిందో అదే వ్యాలిడ్. మీరు అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు అది ఏం చేయాలి? దాన్ని ఛాలెంజ్ చేయాలి. ఆ అవార్డు ఏదైతే ఉందో, కానీ మీరు రీపార్టిషన్ అని చెప్పేశారు కదా. రీపార్టిషన్ తెలియక మేము మాటి హక్కు ఫస్ట్ ఓఎస్ లేదు, అలా చేయదు.
అని హైకోర్టులో ఇప్పుడు ఏదైనా సరే వినండి ఇప్పుడు ఏదైనా సరే వాలంటరీగా చేయాలి. అంటే వితౌట్ కోహర్షన్ కానీ థ్రెటనింగ్ కానీ ఫ్రాడ్ చేసి కానీ ఇలాంటివి చేసి కాంప్రమైజ్ చేసుకోవద్దు అంటారు. అంటే ఇప్పుడు మీరు లీగల్ సర్వీస్ అథారిటీ దానికి వెళ్ళారనుకోండి, లీగల్ సర్వీస్ అథారిటీలు ఏమంటారంటే మీ యొక్క అంటే కాంప్రమైజ్ చేసేటప్పుడు అవార్డ్ చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్న జడ్జి గారు ఏమని అడుగుతారంటే మిమ్మల్ని మీకు ఇష్టంతోనే మీరు కాంప్రమైజ్ అవుతున్నారా, మిమ్మల్ని ఎవరు థ్రెటన్ చేయట్లేదు కదా, మిమ్మల్ని ఎవరు బెదిరించి మిమ్మల్ని ఇలా కాంప్రమైజ్ కావాలి అని చెప్పి చెప్తున్నారా అని చెప్పి అన్ని అడిగిన తర్వాతనే ఈ అవార్డు అనేది పాస్ అవుతుంది. అప్పుడు 100% మీ తల్లిదండ్రులు వీళ్ళు ఏమని చెప్పి ఉంటారంటే మేము ఎలాంటి ఎవరిని మమ్మల్ని బెదిరియకుండానే నేనే వాలంటరీగా వచ్చి నేను కాంప్రమైజ్ అవుతున్నాను అని చెప్పి చెప్పుంటారు. దాని ప్రకారమే ఇప్పుడు అవార్డు అనేది పాస్ అయింది. జరుగుతుందో సార్, ఏదైతే జరగాలి ఆ రోజు కాంప్రమైజ్ కావాలో ఆ రోజు వీళ్ళు ఎందుకో ఇష్టపడుకోకుండా వచ్చేసినారు వెనక్కి. ఆ రోజు జరగలేదు. నెక్స్ట్ రోజు మళ్ళీ బెదిరించి మీ పిల్లలను కిడ్నాప్ చేస్తాం అది ఇదని చెప్పేసి అదే చెప్తున్నా, మీరు అది ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ ప్రూవ్ చేసుకోవాలి మీరు. ఓకే సార్, మీరు లోక్ అదాలత్ అవార్డు వ్యాలిడ్ అంటున్నారు కదా, ఆ వ్యాలిడ్ అనేది ఎప్పుడు సార్ మొత్తం అన్ని క్లాజెస్ ఇరు పక్షాలు పాటిస్తేనే వ్యాలిడా, లేకుంటే అవతల వాళ్ళు దాన్ని క్రాస్ చేసినా కూడా వ్యాలిడేనా? దాంట్లో ఏవైతే టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ అని చెప్పేసి ఒకటి రాసుకుంటారు. ఆ టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ లో ఏ కండిషన్స్ అయితే రాసుకుంటున్నారో ఆ కండిషన్స్ ప్రకారం వెళ్ళాలి. సార్ ఇప్పుడు మేము చేసిన కాంప్రమైజ్ ఏంటంటే చెప్పినాం కదా సార్ 50-50 అన్నట్టుగా. ఆయన ఏం చేసినాడంటే మేము అతనికి కాంపన్సేషన్ ప్లస్ 18 cents 18 cents ఇస్తామని చెప్పినాం. ఆయన ఏం చేసినాడు, కాంపన్సేషన్ అంటే రోడ్డు పోయింది సార్ భూమి, ఆ కాంపన్సేషన్ 18 cents అని రాసినారు దాంట్లో క్లాస్ రాసింటే ఆయన ఏం చేసినాడంటే 18 cents కాకుండా 30 cents అమ్మినారు సార్. దీనికి లీగల్ వాల్యూ ఏం లేదు. ఇప్పుడు వాయిలేషన్ ఉండదు కదా, ఇప్పుడు అతనికి ఎంతవరకు షేర్ అయితే వచ్చిందో అంతవరకు చేయొచ్చు. అంతకన్నా బియాండ్ ఎక్స్టెండ్ అయినప్పుడు వాయిలేషన్ చేశారు కాబట్టి ఆ వాయిలేషన్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో దాన్ని మీరు క్యాన్సిలేషన్ చేసుకోండి. సపోజ్ అతను వేరే వాళ్ళకి ప్రాపర్టీ అమ్మేశారు, అతను ఎక్స్టెండ్ కాకుండా అంతకన్నా ఎక్కువ అమ్మేశారు అనుకోండి, దానికి రిలేటెడ్ దానిపైన మీరు క్యాన్సిలేషన్ వేసుకోండి. ఆ ఏదైతే సేల్ డీడ్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తాడో ఆ సేల్ డీడ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ అని చెప్పేసి అండ్ డిక్లేర్ సో అండ్ సో డస్ నల్ అండ్ వాయిడ్ అని చెప్పి మీరు సివిల్ సూట్ ఫైల్ చేయండి సివిల్ కోర్టుకి వెళ్ళి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. విజయనగరం నుంచి గీత గారు. హలో 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 గీత గారు నమస్తే అండి. ఓకే, లాయర్ గారు, వీలునామా రాసే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలేంటి? మంచి ప్రశ్న అండి. వీలునామా రాసే మనిషికి ఉండాల్సిన అర్హతలు సార్ గారు ఆల్రెడీ చెప్పారు. అతను మేజర్ అయి ఉండాలి ఒకటి, తర్వాత తాగిన మత్తులో కానీ ఇంటాక్సికేషన్లో కానీ ఉండకూడదు, ఇది 2. తర్వాత ఆయన ఏమైతే రాస్తున్నాడో ఆ ఆస్తులు ఆయనవే అయి ఉండాలి, 3. వేరే వాళ్ళవి కాకూడదు. రెండోది అవి ఆల్రెడీ పార్టీషన్ అయిపోయి ఉండాలి, బాగా పరిష్కారం అయిపోయి ఉండాలి. తర్వాత రాసేటప్పుడు ఆయన దాని మీద తప్పకుండా సంతకం పెట్టాలి. ఆయనకి సంతకం రాకపోతే వేలిముద్ర వేయాలి. తర్వాత 2 లేకపోతే 2 కన్నా ఎక్కువ మనుషులు దాంట్లో సాక్షులుగా సంతకాలు పెట్టాలి. ఈ సాక్షులు ఎలా ఉండాలి అంటే వీలునామా రాసే ఆయన కన్నా చిన్న వయస్కులై ఉండాలి, ఎందుకంటే ఆయన చనిపోతారు కాబట్టి. వీలునామా అనేది ఒక బ్యాంకు లాకర్ కన్నా ఒక ఇనుప పెట్టి కన్నా స్ట్రాంగ్ అండి. ఎందుకంటే ఒక అతను చనిపోయిన తర్వాత తన ఆలోచనల ద్వారా చట్టరీత్యా ఆయన అనుకున్నది జరిగేటట్టు చేసే ఒక పత్రం కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే మీ ఆలోచనలు మన చావు తర్వాత కూడా అవి సంక్రమించేటట్టు కోర్టు చేస్తుంది. అలాగే వీలునామాని రిజిస్ట్రేషన్ చేయాలండి, కంపల్సరీ చేయాలా? ఇది ఆల్రెడీ సార్ గారు చెప్పారు, వీలునామా రిజిస్ట్రేషన్ చేయని అవసరం లేదు. ఒకవేళ మీరు చేసుకుంటే కూడా దానికి ఇంకొద్దిగా వాల్యూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే ఒకవేళ మీరు వీలునామా రాశారు, ఆ వీలునామా ఎప్పుడు దాకా వ్యాలిడ్ అంటే తిరిగి ఇంకొక వీలునామా రాసేంతవరకు అది వ్యాలిడ్ అండి. ఒకవేళ మీరు ఒక వీలునామా రాశారు, రిజిస్టర్ చేసినారు, తర్వాత ఇంకో వీలునామా చేశారు, దాన్ని రిజిస్టర్ చేయలేదు, ఇప్పుడు కోర్టుకు ఒక సందేహం వస్తుంది. ఒకవేళ మీరు వీలునామా రాసి రిజిస్టర్ చేస్తే మీరు ఇంకొక వీలునామా రాస్తే అది కూడా రిజిస్టర్ చేయండి. లేకపోతే ఒక వీలునామా రాసేశారు, ఇంకొక వీలునామా రాశారు, అది ముందుకు పోతుంది.
కాబట్టి వీలునామా యాక్ట్ ప్రకారం అయితే అవసరం ఫస్ట్ లేదు. చేసిందే వ్యాలిడ్ అవుతుంది రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి. తర్వాత అప్పుడు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఒక సందేహం వస్తుందండి. అవునండి. రిజిస్ట్రేషన్ చేసేది ఒకటి ఉంది, దాని తర్వాత ఇంకొక వీలునామా ఉంది, రిజిస్ట్రేషన్ చేయనిది ఒకటి ఉంది. చేయింది ఒకటి ఉంది. అప్పుడు ఒక సందేహం వస్తుంది. ఏది కానీ valid అని? ఏదైతే ప్రజెంట్ చేశారో అదే వ్యాలిడ్ అవుతుందండి. ఓకే. సో ఒకటి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసినా చేస్తే సరే కూడా రెండోది అప్పుడు ఒక టై అనేది వస్తుంది. కానీ ఏదైతే లాస్ట్ చేసినారో దానికి విలువ ఎక్కువ ఉంటుంది. సో ముందుది పోతుంది ఓకే. వీలునామాల్లో లాస్ట్. కాబట్టి మీరు ఎన్ని వీలునామాలన్నా రాసుకోవచ్చు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలు ఏంది, మీరు సంతకం పెట్టాలి ఒకటి. రెండోది సంతకం పెట్టే వాళ్ళు ఎలా ఉండాలి, దాంట్లో బెనిఫిషియరీలు కాకుండా ఉండాలి 2. తర్వాత సాక్షులు ఎలా ఉండాలి, మీకన్నా చిన్న వయస్కులై ఉండాలి 3. తర్వాత మీ చేసేది మొత్తం మీ ఆస్తే ఉండాలి, దాని మీద వేరే వాళ్ళ పెత్తనం లేకుండా ఉండేటివి మాత్రమే మీరు చేయాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ వీలునామా మీ తర్వాత కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే. మరి కాల్ తీసుకుందాం అండి. పోలయ్య గారు, హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాకు ల్యాండ్ ఉందమ్మా. ఓకే. ల్యాండ్ 5 సెంట్లు ల్యాండ్ మా నాన్నగారు సంపాదించారమ్మా. సంపాదించి అది మా అమ్మగారికి వీలునామా రాశారు. ఓకే. రిజిస్టర్ వీలునామా రాసిన తర్వాత ఆవిడ చూడలేదని చనిపోయేటప్పుడు ఇంకో 2 నెలలు చనిపోతారని అన్రెస్ట్ వీలునామా నాకు రాశారు. ఓకే. ఆ వీలునామా రద్దుపరుచుకున్నాడు ఇందులో రాశారు. రాస్తే నేను అది రిజిస్ట్రేషన్ చేయించానమ్మా. నాకు పెళ్లి అయిన తర్వాత మా మిస్సెస్ గారి పేరు కదా. నాదని ఆవిడందు నాదని నేను కోర్టుకి వెళ్ళాం, సివిల్ కోర్టుకి. అదమ్మా జరిగింది. అది ఏది దాని సొల్యూషన్ కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నాను. లాయర్ గారు, మీరు మళ్ళీ ఒకసారి చెప్పాలండి మీ ప్రశ్న. సార్ మీరు మళ్ళీ ఒకసారి మనం చెప్పండి మీ ఏదైతే ప్రశ్న. మాట్లాడుకున్నామో వీలునామా 2 సార్లు రాశారు. అదే ఫస్ట్ రిజిస్టర్డ్ విల్ ఉంది సార్, నెక్స్ట్ అన్రిజిస్టర్డ్ విల్. ఫస్ట్ది రిజిస్టర్డ్ విల్ ఉందండి, ఓకేనా. అవును సార్. తర్వాత మీరు అన్రిజిస్టర్డ్ చేసుకున్నారు. చనిపోయేటప్పుడండి మా నాన్నగారు చేసుకున్నారు. ఇప్పుడు మీకైతే ఒక పత్రం ఉంది, దానికి ఉంది. మీరు దీని ప్రకారం మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. మీరు దానికి వెళ్ళి అవతల వైపు మీకు అవతల వైపు ఎవరున్నారు, బెనిఫిషియరీస్ ఉంటారు కదా, అవును సార్, వాళ్ళు వస్తారు. ఈ కోర్టు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత అంటే సార్ చిన్న మాట సార్, నాకు మ్యారేజ్ అయింది సార్. మా ఆవిడ గిఫ్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించాను సార్ నేను. అది సార్ జరిగింది. అదే మీరు చేసినా సరే ఇప్పుడు ఏదైతే మీ విల్లు, మీ ప్రజెంట్ విల్లు వాళ్ళు గాన దాన్ని ఛాలెంజ్ చేస్తే దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం మీకుంది. మీరు నిరూపించుకోండి. రిజిస్టర్డ్ విల్ కన్నా ఇది కరెక్ట్ విల్ అని చెప్పి మీ సాక్షుల ద్వారా మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి. నిరూపించుకునే ప్రయత్నం చేస్తే ఆస్తి మీకు వస్తుంది. మీకు కోర్టు అయితే అవకాశం ఇస్తుందండి. లేదు అది రిజిస్టర్డ్ విల్లు, ఇది ఎక్కడో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి లేకపోతే లాస్ట్ మినిట్స్లో చేసి మీరు డెత్ బెడ్ మీద రాయించుకున్నారు, అట్లాంటివి ఏదైనా వచ్చాయనుకోండి ప్రస్తావనలు, అప్పుడు కోర్టు పరిశీలిస్తుందండి. కోర్టు పరిశీలించి నిర్ణయిస్తుంది. మీకైతే ఒక ఫూట్ మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. నేను నన్ను ఖాళీ చేయమని ఇండిషన్ ఆర్డర్ ఇచ్చింది సార్ నాకు. అవునండి, ఇచ్చింది అంటే మీరు కోర్టుకు వెళ్ళాలి కదా. అవును సార్. కోర్టుకు వెళ్ళి మీరు దాన్ని చెప్పండి, ఇది విషయం అని చెప్పండి కోర్టుకి. అలాగే సార్. మనం కోర్టుని ఎప్పుడు గౌరవించాలి. అవును సార్. వెళ్ళండి. అలాగే. మరో కాల్ తీసుకుందాం అండి. సంగారెడ్డి నుంచి రమేష్ గారు, హలో. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. ఒకటి మా నాన్న ల్యాండ్ కొని 35 years అయింది మేడం. ఓకే. అయితే కొన్న తర్వాత వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు అన్న దగ్గర అమ్మ దగ్గర కొన్నాడు మేడం. ఓకే. అన్ననేమో ఒప్పుకొని ఊళ్ళో వీలునా మరి ఊళ్ళో పెద్ద మనుషులు దాచుకొని సిగ్నేచర్ చేస్తున్నాం మేడం. అది అప్పుడు ఒప్పుకున్నాడు, అమౌంట్ గిట్ ఇచ్చేసినాము. అన్న సపరేట్, తమ్ముడు సపరేట్. ఆయన మళ్ళా తర్వాత డివోర్స్ కేసు వేసేది మేడం. అయితే డిస్ట్రిక్ట్ కోర్టులో ఓకే అయిపోయింది మేడం, సంగారెడ్డి కోర్టులో అయిపోయినాక మళ్ళా తర్వాత మా తరఫు వచ్చింది. మళ్ళా తర్వాత అదేమైంది, వేరే సైడ్ హైకోర్టుకు వెళ్ళింది మేడం వారు. ఓకే. హైకోర్టు అయినా చనిపోయిండు. వాళ్ళ కొడుకులు మళ్ళీ వెళ్ళింది మేడం. ఓకే. ఇప్పుడు 35 years అవుతుంది మేడం. ఇప్పుడు మొత్తము మేమే ఉన్నాం మేడం, ల్యాండ్ లో మేమే ఉన్నాము. ఇప్పుడు పహానీలా అన్ని మాయే వస్తున్నాయి. రైతు బంధు ప్రతి ఒక్కటి లీగల్ గా మాకే వస్తున్నాయి మేడం అన్ని. ఓకే. ఇప్పుడు హైకోర్టులో ఉంది కేసు, అంతే కదండి? అవును మేడం. మీకు ఆ ల్యాండ్ అమ్మినప్పుడు వాళ్ళ పిల్లలు మైనర్లా, మేజర్లా? ఇప్పుడు
ఒక్కలో ఇద్దరు మేజర్ మేడం, అందరూ మైనర్ మేడం. ఓకే, ఆ మేజర్లు సంతకాలు పెట్టారా మీకు? అప్పుడు పెట్టలేరు మేడం. ఈ పెద్ద మంది ఈయన ఏంటిదంటే ఊళ్ళో లేదు మేడం. ఈయన వేరే సైడ్ ఇల్లరికని వెళ్ళిపోయి నాకు అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోయాను. అప్పుడేం ఒప్పుకున్నాడు, మళ్ళీ 1 year తర్వాత వచ్చి మళ్ళీ కావాలంట. 1 year తర్వాత వేసింది మేడం. ఓకే జడ్జి గారు కోర్టు వేసి వినండి, జడ్జి గారు చెప్తున్నారు వినండి. చూడండి ఫస్ట్ మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు ఏదైతే ప్రాపర్టీ వచ్చిందో అది ఆయన స్వాజితమైన ఆస్తియా ఏంటిది అన్నది చూడాలి ఫస్ట్. సపోజ్ ఆయన ఒక సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీని మీ ఫాదర్ కొన్నారనుకోండి, మీ ఫాదర్కి అబ్జల్యూట్ రైట్స్ వచ్చేసినట్టు, అంటే వాళ్ళ పిల్లలు మళ్ళీ అడగడానికి లేదు. అర్థమైందండి? ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు ఎవరి దగ్గర అయితే మీరు ప్రాపర్టీ కొనుక్కున్నారో ఆ ప్రాపర్టీ కొనుక్కునే పర్సన్ అతను ఒక సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అనుకోండి, అతను ఒక స్వార్జితంగా సంపాదించిన ఆస్తి అయితే ఆ రైట్స్ ఆయనకే ఉంటుంది, వాళ్ళ పిల్లలకు ఉండదు. వాళ్ళ భార్య అయినా సరే ఉండదు, వాళ్ళ పిల్లలకు కూడా ఉండదు. అప్పుడు మీరు అలాంటి ప్రాపర్టీని మీరు కొనుక్కుంటే, మీ ఫాదర్ కొనుక్కుంటే, వాళ్ళ పిల్లల తర్వాత 1 year కాదు 10 years అయినా 100 years సరే అడగడానికి లేదు. అంటే ఇప్పుడు 35 years అవుతుంది సార్. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు 35 years అవుతుందా అన్న దానికి వదిలేసేయండి. మీరే పొజిషన్లో ఉన్నారు, మీరే కబ్జాలు ఉన్నారు, ఫేర్ ల్యాండ్ మీరే అబ్జల్యూట్ రైట్స్ ఉన్నా మీకే ఉన్నా సరే ఎవరో ఒకరు వచ్చి మీ పైన కేసు వేసే అవకాశం అనేది ఉంటుంది కదా. దానివల్ల లిటిగేషన్ 35 years అలా ఉండొచ్చు, హైకోర్టులో కేసు ఉండొచ్చు. కానీ రైట్స్ ఫైనల్గా ఎవరికి ఉన్నాయి అంటే మీకే ఉన్నాయి. అంటే అది మీరు ఏం తెలుసుకోవాలంటే, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి కొన్నారో వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, వాళ్ళదైనా ప్రాపర్టీ, వాళ్ళకి అబ్జల్యూట్ రైట్స్ ఉన్నాయా లేవా అన్నది చూసుకోండి. అంటే మొత్తం ఆస్తికి సంబంధించిన హక్కులు మొత్తం వాళ్ళకు ఉన్నాయా లేవా అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడు మీరు ఏదైతే మీ తండ్రి గారు కొన్నారో ఏదైతే ఉన్నదో అప్పుడు మీ తండ్రి గారికి అబ్జల్యూట్ రైట్స్ అనేది వస్తుంది, అన్ని హక్కులు అనేది వచ్చే అవకాశం అనేది జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఎలాంటి కేసులు వేసినా, 35 సంవత్సరాల కేసులు నడిచినా, 100 సంవత్సరాల కేసు నడిచినా సరే ఫైనల్గా వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సార్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు, ఒక ఆయన ఇక్కడ లేదు సార్, వేరే సైడ్ ఇల్లరికని వెళ్ళిపోయాడు. ఈయన తమ్మునికి మొత్తం ఆస్తి రాసిచ్చేసి వెళ్ళిపోయింది సార్. అప్పుడు అయితే నాకు అవసరం లేదా అని వెళ్ళిపోయింది. అంటే రాసి ఇచ్చేసి వెళ్ళిపోయారంటే ఇప్పుడు దాంట్లో 2 ఉంటుంది. సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారా, లేకపోతే నాకు ఉన్న దాంట్లో నా ఆస్తి వద్దు మీరే తీసుకోండి అని చెప్పి రిలింక్విష్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశారా? లేదు సార్, 35 years కింద మొత్తం ఈయనకి తమ్మునికే చేసింది సార్ ఆయన. అంటే దానికి ఏముంది, మీ దగ్గర ఏం పత్రం ఉంది? అంటే వాళ్ళు మొత్తము ఈయనకు రిజిస్టర్, ఇప్పుడు సివిల్ మీరు రిజిస్టర్ అయిన సేల్ డీడ్ ఉందా? ఉంది సార్. మొత్తం ఆస్తి మొత్తం మీ ఫాదర్ డాక్యుమెంట్ ఉన్నది సార్. డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ ఉంది? అప్పుడు మన సేల్ డీడ్ ఉందా? సేల్ డీడ్ డాక్యుమెంట్ వాళ్ళకి అయ్యింది ఉన్నది సార్. అప్పుడు వాళ్ళకైంది, మీ ఫాదర్ కి అయిన పేరు దానిపైన లేదా? ఉన్నది. మరి అదే చెప్తున్నాను, మీ ఫాదర్ పేరు పైన ఉన్న ప్రాపర్టీ సేల్ డీడ్ ఉంటే దాన్ని చేసుకొని మీ ఫాదర్ 100% కోర్టులో ఏదైతే కేసు నడుస్తుందో రేపటి రోజున మీకే గెలిచే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రాపర్టీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, మీరు ఎవరైతే కొన్నది ఎవరి దగ్గర వెండర్ అంటారు, ఆ వెండర్ ఎవరి దగ్గరికి వెళ్ళైతే కొన్నారో అతనికి ఎలాంటి రైట్స్ ఉన్నది, అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీయా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అనేది తెలుసుకోండి. అది తెలుసుకుంటే దాన్ని బట్టి ఆ ఫస్ట్ ఏదైతే కరెక్ట్ అయిందనుకోండి, సెల్ఫ్ అక్వైర్డ్ అయిందనుకోండి, ఏదైతే ప్రాపర్టీ ఉందో మీ ఫాదర్ పేరు పైన ఉందో ఎప్పటికీ మీ ఫాదర్కే ఉంటుంది కానీ వేరే వాళ్ళకి రాదు. అంటే అది వాళ్ళ వారసత్వం సార్. అది మరి అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు వారసత్వం అంటే తమ్ముడు అన్నది రాసిచ్చేసింది సార్, మొత్తం నాకు అవసరం లేదు అని చెప్పి. అదే చెప్తున్నా, ఆ అవసరం లేదు అని చెప్పి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారా లేకపోతే రిలింక్విష్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారా? మరి సేల్ డీడ్ ఒక్కసారి వద్దు అని చెప్పి చేసిన తర్వాత అది వ్యాలిడ్, అది ఫైనల్ వచ్చేసినట్టే కదా. ఇంకా దాని తర్వాత వాళ్ళ పిల్లలు అడగడానికి లేదు. వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు బెదిరించి తీసుకున్నారనో లేకపోతే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, ఆ టైంలో మేము కూడా మేజర్ ఉన్నాం కాబట్టి మాకు కూడా షేర్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు వేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏవైతే చెప్తున్నారో దాంట్లో క్లారిటీ మిస్ అవుతుంది, దానివల్ల కరెక్ట్గా మేము అడ్వైస్ చేయలేకపోతున్నాం. అయితే తమ్ముడు చనిపోయినాక పిల్లం పేరు మీద చేసింది సార్. అది అన్నగా ఉన్నాడు, తమ్ముడు చనిపోయినా భార్య పేరు మీద చేస్తే భార్య దగ్గరికి వెళ్ళి మేము తీసుకున్నాం సార్. అదే చెప్తున్నా కదా, మీరు ఏదైతే అడుగుతున్నారో దాంట్లో క్లారిటీ లేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మనం వీలునామా సమస్యలు, న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించి వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.